నీ మాటల్లో విందాం ఒకసారి. అసలు నువ్వు పెళ్లి అయినాక ఆ తల్లిని పెళ్లి చేసుకున్నావు కదా అమ్మను. చేసుకున్నాక నువ్వు ఏం పని చేసేటోనివి నువ్వు అప్పటి నుంచి అయినా సరే? తెలవదు చాలా మందికి. కూరగాయలు అమ్మేది. ఫస్ట్ లారీ డ్రైవర్ కదా. ఫస్ట్ లారీ డ్రైవర్. అదే ఏమేం పని చేసుకుంటూ వచ్చేది? ఫస్ట్ లారీ డ్రైవర్. ఉమ్, యాక్సిడెంట్ అయింది ఉమ్, మంచిర్యాల దగ్గర. ఉమ్. నా వల్ల ఒక ఎడ్లు 2 ఎడ్లు ఒక మనిషి. ఇంకా అవన్నీ విడిచిపెట్టు, నువ్వేం పని చేసుకుంటూ వచ్చినావు అంటున్నా. ఇదే లారీ లారీ తర్వాత కూరగాయలు. ఎక్కడ ఇవన్నీ హైదరాబాద్లేనా? వరంగల్ వరంగల్. వరంగల్ నుంచి స్టార్ట్ కూరగాయలు. ఇప్పుడు సెలబ్రిటీ. కానీ ఒక్కటండి, ఈ వయసులో నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారంటే ఇంకా నాకు నమ్మబుద్ధి అయితే లేదు. దర్గా ఉంది సిద్దిపేట దగ్గర. ఆడ చాయ్ తాగుదామని 8 గంటల రాత్రి ఆటోలో పోతున్నాం. స్టోరీలు వద్దులే కానీ ఇప్పుడు నేను ఏమంటానంటే మళ్ళీ రోజు పెట్టుకుందాం. ఈ రోజు వచ్చింది ఎందుకు తెలుసా? ఈ రోజు ఎందుకు వచ్చినా తెలుసా? ఈ కుర్చీ తాతను ఇక ఈసారి బయటకు పోతే ఈయననే కుర్చీ మడత పెట్టి చేయాలని వచ్చినాం కాబట్టి నువ్వు ఆ తల్లిని బాధ పెట్టినావు అనుకో. మా వీడియోలు చూసి నేను చెప్తున్నా కుర్చీ తాత, ఆ తల్లిని బాధ పెట్టకు. ఇగో మీ బిడ్డ ఏడుస్తుంది. నీకు ఎంతమంది అమ్మ పిల్లలు? నాకు ముగ్గురండి. ముగ్గురు ఆడపిల్లలు, 2 పాపలు 1 బాబు. ఓకే. ఇంకా చెప్తున్నాడు చేతిలో చేసిండు పెద్దమ్మ చేతిలో కూడా ఆయన చెప్తున్నాడు మాట ఉంటే ఇస్తున్నాడు. బాగానే ఉంటుందండి, ఆ. ఉంటే బాగుంటుంది.